సమావేశం ప్రారంభమైంది. సభ ప్రారంభానికి ముందే నిరసనకు దిగారు వైసీపీ కార్పొరేటర్లు. జీవీఎంసీ కమిషనర్ని నియమించాలని ప్లకార్డులతో నిరసన తెలిపారు. జీవీఎంసీ మేయర్ పోడియం ఎదుట వైసీపీ కార్పొరేటర్లు నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. సభ్యులకి విజ్ఞప్తి ఇసుక విశాఖలో జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం అయితే ప్రారంభమైంది. కానీ సభ ప్రారంభానికి ముందే అటు వైసీపీ కార్పొరేటర్లంతా కూడా నిరసనకు దిగారు. కమిషనర్ నియమించాలంటూ కూడా ప్లకార్డులతో నిరసన తెలియజేస్తున్నారు. జీవీఎంసీ మేయర్ పోడియం ఎదుట వైసీపీ కార్పొరేటర్లంతా కూడా నినాదాలు చేస్తూ నిరసన బాట పట్టారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, జీవీఎంసీ మేయర్ ఎన్నిక చేయాలి అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు వైసీపీ కార్పొరేటర్లు. దీనికి గల కారణాలేంటి, పూర్తి వివరాలు చెప్పండి. జీవీఎంసీకి సంబంధించి మేయర్ గా పీలా శ్రీనివాస్ ఎన్నిక తర్వాత ఇది మొదటి కౌన్సిల్ సమావేశం అయితే జరుగుతుంది. ఈ కౌన్సిల్ సమావేశంలో 27 అంశాలు అజెండాగాను 6 టేబుల్ అజెండా అంశాలుగా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే జీవీఎంసీలో నిన్న మొన్నటి వరకు వైసీపీ అధికారంలో ఉంది. కార్పొరేటర్లు, మేయరు, డిప్యూటీ మేయర్లు అందరూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళైతే ఉన్నారు. అయితే గడిచిన 2 నెలల కాలంలో మొత్తం అధికారం అంతా కూడా తారుమారైంది. ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి టీడీపీకి చెందినటువంటి పీలా శ్రీనివాస్ ప్రస్తుతం అయితే విశాఖ మేయర్ గా కొనసాగుతున్నారు. డిప్యూటీ మేయర్ గా గోవిందరెడ్డి జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మేయర్ డిప్యూటీ మేయర్ల మార్పు తర్వాత తొలి కౌన్సిల్ సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత కౌన్సిల్లో ఇప్పటి వరకు గడిచినటువంటి 4 ఏళ్లలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద నిలదీయాలని టీడీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు మేయర్ నిర్ణయించుకుంటే నైట్ ఫుడ్ కోర్టు, ఆస్తి పన్ను తగ్గింపు అంశాల మీద ఈ ప్రశ్నించడానికి వైసీపీ వాళ్ళైతే సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కూటమిలోనే కొంతమంది కార్పొరేటర్లు కూడా విపక్షంగా వ్యవహరించి వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లకు మద్దతు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కౌన్సిల్ ప్రారంభం కాకముందే జీవీఎంసీలో ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా కమిషనర్ ని, జీవీఎంసీకి ఇప్పటి వరకు శాశ్వతమైనటువంటి కమిషనర్ లేడు, ఉన్నటువంటి కమిషనర్ కూడా జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. శాశ్వత కమిషనర్ నియమించాలంటూ ఆ ప్లకార్డులు పట్టుకుని ఆందోళన అయితే వైసీపీ కార్పొరేటర్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మేయర్ పోడియం దగ్గరికి వెళ్లి వైసీపీ కార్పొరేటర్లు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. రాజు, ప్రజెంట్ ఇంకా ఆందోళన కొనసాగుతుందా? ఆందోళన విరమించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం జీవీఎంసీ కౌన్సిల్లో అటు వైసీపీ కార్పొరేటర్లందరూ కూడా తమ ఆందోళనని పోడియం దగ్గరికి వెళ్లి కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆస్తి పన్ను తగ్గిస్తామన్నారు. అదేవిధంగా విశాఖ నగరంలో నైట్ ఫుడ్ కోర్టులు చాలా అరేంజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ అర్హత లేనటువంటి వాళ్ళు, సంబంధం లేనటువంటి వాళ్ళు, లోకల్ గా ఉన్నటువంటి కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలకు అన్యాయాలుగా ఉన్నటువంటి వాళ్ళకి కేటాయించారు. వాటన్నింటినీ కూడా తీసివేయాలి. దీన్ని ఎన్నికల ముందు కూడా మీరు హామీ ఇచ్చినటువంటి పొజిషన్ అయితే ఉంది. వీటన్నిటి సమస్య పరిష్కరించే వరకు మేము ఆందోళన విరమించే ప్రసక్తి లేదని వైసీపీ కార్పొరేటర్లు అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు సముదాయించి సభ కౌన్సిల్ సవ్యంగా జరగడానికి మేయర్ పీలా శ్రీనివాస్ అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంత ఆందోళన మధ్య అయితే ప్రస్తుతం కౌన్సిల్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. సభ్యులకి విజ్ఞప్తి